చివరి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. బోధలో పోలింగ్ సమయం ముగిసినా క్యూ లైన్లో ఓటర్లు భారీగా బారులు తీరారు. క్యూ లైన్లో ఉన్నవారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు అధికారులు. ఆదిలాబాద్ జిల్లాలో చివరి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. బోధలో పోలింగ్ సమయం ముగిసినా క్యూ లైన్లో ఓటర్లు భారీగా బారులు తీరారు. క్యూ లైన్లో ఉన్నవారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు అధికారులు. ఆదిలాబాద్ జిల్లాలో చివరి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. బోధలో పోలింగ్ సమయం ముగిసినా క్యూ లైన్లో ఓటర్లు భారీగా బారులు తీరారు. క్యూ లైన్లో ఉన్నవారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు అధికారులు. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలో లాస్ట్ ఫేజ్ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ స్టార్ట్ అయింది. ముందుగా వార్డు మెంబర్లు ఓట్లను, తర్వాత సర్పంచ్ ఓట్లను లెక్కించనున్నారు. తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక జరగనుంది. చివరి దశ ఎన్నికల్లో భారీగా పోటెత్తారు ఓటర్లు. 22 మండలాల్లోని 465 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరిగాయి. నల్గొండ జిల్లాలో 227 జీపీలు, 1610 వార్డులు, యాదాద్రి జిల్లాలో 114 జీపీలు, 993 వార్డులకు ఎన్నికలు నిర్వహించారు అధికారులు. ఇక సూర్యాపేట జిల్లాలోని 124 గ్రామ పంచాయతీలు, 1061 వార్డులలో ఎన్నికలు జరిగాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో లాస్ట్ ఫేజ్ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ స్టార్ట్ అయింది. ముందుగా వార్డ్ మెంబర్ల ఓట్లను, తరువాత సర్పంచ్ ఓట్లను లెక్కించనున్నారు అధికారులు. తరువాత ఉప సర్పంచ్ ఎన్నిక జరగనుంది. చివరి దశ ఎన్నికల్లో భారీగా పోటెత్తారు ఓటర్లు. 22 మండలాల్లోని 465 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరిగాయి. నల్గొండ జిల్లాలో 227 జీపీలు, 1610 వార్డులు, యాదాద్రి జిల్లాలో 114 జీపీలు, 993 వార్డులకు ఎన్నికలు నిర్వహించారు అధికారులు. ఇక సూర్యాపేట జిల్లాలోని 124 గ్రామ పంచాయతీలు, 1061 వార్డులలో ఎన్నికలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా లాస్ట్ ఫేజ్ పోలింగ్ ముగియడంతో కౌంటింగ్ ను స్టార్ట్ చేశారు అధికారులు. మొదటిగా వార్డు మెంబర్లు, తరువాత సర్పంచ్ ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక జరగనుంది. విజయోత్సవ ర్యాలీలకు ముందస్తు అనుమతి తప్పనిసరి చేశారు అధికారులు. ఈ నెల 11, 14వ తేదీలో ఫస్ట్ అండ్ సెకండ్ ఫేజ్ ఎన్నికలు జరుగుగా ఇవాళ థర్డ్ ఫేజ్ ఎన్నికలు ముగిశాయి. లాస్ట్ ఫేజ్ లో 3752 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఉదయం నుంచే ఓటేసేందుకు భారీగా తరలివచ్చారు ఓటర్లు. ఇక మహబూబాబాద్, వికారాబాద్ జిల్లాలు మినహా మిగతా ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఆదిలాబాద్, బరంపూర్లో 65 ఏళ్ల తర్వాత ఓటేశారు గ్రామస్తులు. మరోవైపు ఉమ్మడి నల్గొండ జిల్లాలో లాస్ట్ ఫేజ్ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ స్టార్ట్ అయింది. ముందుగా వార్డ్ మెంబర్లు ఓట్లను, తర్వాత సర్పంచ్ ఓట్లను లెక్కించనున్నారు. తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక జరగనుంది. చివరి దశ ఎన్నికల్లో భారీగా పోటెత్తారు ఓటర్లు. 22 మండలాల్లోని 465 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరిగాయి. నల్గొండ జిల్లాలో 227 జీపీలు, 1610 వార్డులు, యాదాద్రి జిల్లాలో 114 జీపీలు, 993 వార్డులకు ఎన్నికలు నిర్వహించారు అధికారులు. ఇక సూర్యాపేట జిల్లాలోని 124 గ్రామ పంచాయతీలు, 1061 వార్డులలో ఎన్నికలు జరిగాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 3 డివిజన్ల పరిధిలోని 22 మండలాల్లో 465 గ్రామ పంచాయతీల్లో 3వ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. ఇక కౌంటింగ్ ప్రక్రియ ఇప్పుడే ప్రారంభమైంది. నల్గొండ జిల్లాలో 227 గ్రామ పంచాయతీలు, 1610 వార్డులకు సంబంధించి కౌంటింగ్ స్టార్ట్ అయింది. ఇక యాదాద్రి జిల్లాలో 114 గ్రామ పంచాయతీలు, 993 వార్డులకు కౌంటింగ్ స్టార్ట్ అయింది. సూర్యాపేట జిల్లాలోను 124 గ్రామ పంచాయతీలకు 1061 వార్డుల్లో ఎన్నికలు జరిగాయి. ఇక్కడ కౌంటింగ్ స్టార్ట్ అయింది. ఓవరాల్గా మొదట ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు కూడా పోలింగ్ ప్రక్రియ జరిగింది. 86.29% సూర్యాపేట జిల్లాలో వచ్చింది. ఓవరాల్గా చూస్తే మాత్రం ఉమ్మడి నల్గొండ జిల్లాకు వచ్చేటప్పటికి 89% వచ్చినట్లు అధికారులు చెప్పుకొస్తున్నారు. ఇంకా కొన్ని చోట్ల పోలింగ్ ఆలస్యమైన ప్రాంతం ఏదైతుందో దానికి సంబంధించిన అప్డేట్ రావాల్సింది. ఓవరాల్గా ఇప్పుడైతే పోలింగ్ ప్రక్రియ ముగిసింది 3వ విడతకు సంబంధించి. ఇక కౌంటింగ్కు సంబంధించి కూడా అన్ని చోట్ల మొదట వార్డు మెంబర్లకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. వార్డు మెంబర్లకు సంబంధించిన ఓట్ల లెక్కింపు తర్వాత సర్పంచ్కి సంబంధించిన ఓట్లు ఏవైతే ఉంటాయో అభ్యర్థుల వైజ్గా అన్ని కూడా కౌంట్ చేస్తారు. సర్పంచ్కి సంబంధించిన అభ్యర్థి ఎవరైతే గెలుపొందుతారో అతన్ని డిక్లేర్ చేసిన తర్వాత వార్డు మెంబర్లు ఎవరైతే ఉంటారో వార్డు మెంబర్లకు సంబంధించిన కోరంను బట్టి ఉప సర్పంచ్ని కూడా డిక్లేర్ చేస్తారు. ఒకవేళ అక్కడ కోరం లేకపోతే మళ్ళీ 3 నెలల తర్వాత వాళ్ళు ఉప సర్పంచ్ ఎన్నికకు సిద్ధం కావచ్చు అని చెప్పేసి కూడా ఎన్నికల కమిషన్ చెప్పుకొచ్చింది. ఇప్పటి వరకు చూస్తే మాత్రం ఎన్నికలకు సంబంధించి మొదటి విడత కావచ్చు, 2వ విడత, 3వ విడత, 3 విడతల ఎన్నికలకు సంబంధించి ఊరిన ఫలితాలు వచ్చినాయి. ఎక్కడ కూడా పార్టీల తరఫున కాకుండా అభ్యర్థుల గుణగణాలతో పాటు అక్కడున్న పరిస్థితులకు అనుగుణంగానే ఓటర్లు తీర్పునిచ్చినట్లు కూడా కనిపిస్తుంది. చాలా చోట్ల పార్టీలకు సంబంధం లేకుండానే వాళ్ళంతా కూడా తీర్పునిచ్చారు. ఒక
10 ఓట్ల నుంచి 20 ఓట్ల తేడాతో చాలామంది సర్పంచ్ అభ్యర్థులు గెలుపొందారు. 1 ఓటు 2 ఓట్లతో కూడా చాలామంది దాదాపు 10% పైచిలికే గెలుపొందిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే ఇక్కడ ప్రతి ఓటు కూడా చాలా కీలకంగా పరిగణించవచ్చు గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి. ఈ ఎన్నికలకు సంబంధించి చూస్తే మాత్రం అభ్యర్థులు గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం చేశారు. ప్రతి ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఇంటిని కూడా టచ్ చేశారు. మరోవైపు ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని ఎప్పటికప్పుడు వాళ్ళకు టచ్లో ఉండడం, అదేవిధంగా సోషల్ మీడియా వేదికగా ఎన్నికల ప్రచారం చేయడం, ఇట్లా ఈ ఎన్నికల ప్రచారాన్ని చాలా సీరియస్గా తీసుకొని అదే మొత్తం కూడా అభ్యర్థులందరూ కూడా ఎన్నికల ప్రచారం చేసిన పరిస్థితి అయితే ఉన్నది. ఇక మరోవైపు అధికార యంత్రాంగం కూడా గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కాకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించే విధంగా నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు, ఎస్పీలు ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా కూడా మానిటరింగ్ చేయడం, అదేవిధంగా ఎక్కడ ఇబ్బంది అయినా కానీ అక్కడ వెంటనే అక్కడ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయడంతో ఎక్కడ ఇప్పటివరకైతే 3 విడతల జరిగిన ఎన్నికల్లో ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కాలేదు. ప్రశాంతమైన వాతావరణంలో అయితే ఎన్నికలు జరిగాయి. చిన్న చిన్న చోట్ల కొన్ని చోట్ల మాత్రం పెద్ద ఎత్తున డబ్బుల పంపిణీ కావచ్చు, మద్యం పంపిణీ కావచ్చు అధికారుల దృష్టికి వచ్చింది. ఎన్నికల కమిషన్ దృష్టికి ఫిర్యాదు చేశారు. వెంటనే వాళ్ళు కొన్ని చోట్ల యాక్షన్ తీసుకున్నారు. మరికొన్ని చోట్ల దాన్ని కట్టడి చేసే ప్రయత్నం అయితే చేశారు. కానీ గతంతో పోలిస్తే ఈసారి గ్రామ పంచాయతీ ఎన్నికలకు మాత్రం కాస్ట్లీ ఎన్నికలుగా మారిపోయాయని చెప్పక తప్పడం లేదు. ఎందుకంటే ప్రతి గ్రామ పంచాయతీలో గతంలో 5 లక్షల నుంచి 20 లక్షల వరకు కూడా ఖర్చు అయ్యేది. కానీ ఇప్పుడు చిన్న గ్రామ పంచాయతీలో కూడా దాదాపు 10 లక్షల నుంచి 40 లక్షల వరకు ఖర్చు పెట్టారు. ఇక మేజర్ గ్రామ పంచాయతీలు ఏవైతే ఉంటాయో ఆ గ్రామ పంచాయతీలో కోట్లలో డబ్బులు ఖర్చు పెట్టిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మద్యంతో పాటు మాంసం, అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన డబ్బులు ఇచ్చి ఓటర్లను ప్రలోభ పెట్టే ప్రయత్నం అయితే అభ్యర్థులు అయితే చేశారు. కానీ ఓటర్ల తీర్పుకు సంబంధించి మాత్రం డబ్బులతో పాటు అక్కడ ఉన్న అభ్యర్థులు కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్న వాళ్ళు చేసిన పనులు కావచ్చు, చేయబోయే పనులు కావచ్చు, వాళ్ళకున్న బ్యాక్గ్రౌండ్ కావచ్చు, ప్రతిదీ కూడా ఓటర్లు ఎప్పటికప్పుడు చూసుకుంటూనే వాళ్ళు తీర్పునిచ్చినట్లు కూడా స్పష్టంగా కనిపిస్తుంది. దాంతో చాలా చోట్ల కూడా అంటే తగ్గాపూర్ నడిచినట్టే కూడా తెలుస్తుంది. మొదటి విడతకు సంబంధించి కావచ్చు, రెండో విడతకు సంబంధించి కావచ్చు, ఇక మూడో విడత ఎన్నికలకు సంబంధించి కూడా సేమ్ అదే సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ మూడో విడత ఎన్నికలకు సంబంధించి కూడా అన్ని గ్రామ పంచాయతీల్లో అటు నల్గొండ జిల్లాలో దేవరకొండ డివిజన్ అక్కడ మొత్తం కూడా ఎక్కువ తండాలు ఉంటాయి. తండాలలో కూడా విపరీతమైన మద్యం, అదేవిధంగా డబ్బుల పంపిణీ జరిగింది. దాంతో ఓటర్లను మొబ్బెట్టే ప్రయత్నం చేశారు. ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ప్రతి ఓటును కూడా వేయించే ప్రయత్నం అయితే అభ్యర్థులు చేశారు. అక్కడ అదే పరిస్థితి. ఇక చౌటుప్పల్ డివిజన్లో ఈ హైదరాబాద్కు ఆనుకొని ఉంటుంది. ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు అనేక పరిశ్రమలు ఉంటాయి. ఇక్కడ కాస్ట్లీ ఎలక్షన్స్ అని చెప్పుకోవచ్చు. ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్లకు దాదాపు హైదరాబాద్లో ఎక్కువ ఉంటారు వీళ్ళు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా హైదరాబాద్లో ఉంటారు. హైదరాబాద్ నుంచి ఇక్కడ ఓటేయడానికి వచ్చినప్పుడు 10,000 నుంచి 15,000 కూడా ఖర్చు పెట్టి ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకున్నారు. ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి వాళ్ళు ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకుంటారు. అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పర్సనల్గా తీసుకొని ప్రతి ఓటు కూడా ఇంపార్టెంట్ అనుకుంటారు. దాంతో ఇతర ప్రాంతాల్లో నుంచి రావడానికి వాళ్ళని ఎవరైతే పిలిపిస్తున్నారో వాళ్ళందరికీ వెహికల్ అలవెన్స్తో పాటు వాళ్ళకు ఖర్చులకు డబ్బులు ఇవ్వడం, ఒక్కొక్క ఓటుకు దాదాపు 10,000 నుంచి 15,000 పెట్టిన సందర్భాలు కూడా చాలా గ్రామ పంచాయతీల్లో ఇక్కడైతే కనిపిస్తున్నాయి. అంటే పార్టీలకు సంబంధించి ఎవరైతే లీడర్లు ఉంటారో వాళ్ళ నాయకత్వానికి సంబంధించి కావచ్చు, వాళ్ళ క్యాడర్ని కాపాడుకోవడం కావచ్చు, ఇవన్నీ కూడా దీంట్లో ఇమిడి ఉంటాయి. దాంతో ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలను చాలా ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకున్న పరిస్థితి ఉంది. మరికొన్ని చోట్ల మాత్రము సెకండ్ విడత అయిపోయిన తర్వాత ఔరవాణి, నార్కట్పల్లి ఔరవాణి కావచ్చు, ఇంకా కొన్ని చోట్ల మునుగోడు మండలంలో ఒక గ్రామం కావచ్చు, అక్కడ డబ్బులు ఓడిపోయిన వ్యక్తులు డబ్బులు తిరిగి ఇవ్వాలని చెప్పేసి ఇల్లు దేవుడి పటము, అదేవిధంగా మందు డబ్బును పట్టుకొని తిరిగిన పరిస్థితులు ఉన్నాయి. ఒక వ్యక్తి పోటీ చేసి దాదాపు 25 లక్షలు ఖర్చు పెట్టి హార్ట్ అటాక్తో చనిపోతే ఆ కుటుంబానికి మళ్ళీ ఎవరైతే ఓటర్లు డబ్బులు తీసుకున్నారో వాళ్ళు మళ్ళీ తిరిగి ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇట్లా అంటే పెద్ద ఎత్తున గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ఈ ఓటింగ్ కావచ్చు, ఈ ఓటింగ్కు సంబంధించిన ఎన్నికల ప్రచారం కావచ్చు, కాస్ట్లీగానే మనం చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు అయితే ఓవరాల్గా ఉమ్మడి నల్గొండ జిల్లాలో మాత్రం ఈ గతంలో లేని మద్యం, డబ్బులు, అదేవిధంగా మాంసం పంపిణీలు ఈసారి పెద్ద ఎత్తున జరిగి ప్రతి ఒక్కరు కూడా ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు చూడాలి, ఇప్పుడు 2 గంటలకు మూడో విడతకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఎవరైతే వార్డు సభ్యులు ఉన్నారో వార్డు సభ్యులకు సంబంధించిన ఆ కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. అక్కడ ఉన్న అభ్యర్థులు కావచ్చు, అభ్యర్థులకు సంబంధించిన క్యాడర్ కావచ్చు, వాళ్ళంతా కూడా కుతూహలంతో చూస్తున్నారు. కొంత టెన్షన్ వాతావరణంతో అక్కడ కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉన్నది. ఎక్కడైతే కౌంటింగ్ ప్రక్రియ ఉందో కౌంటింగ్కు
100 మీటర్ల దూరంలోనే 200 మీటర్ల దూరంలోనే ఇతరులు ఎవరైనా ఉండాలి అని చెప్పేసి ఆదేశాలు ఉన్నాయి. దాంతో ఎవరు కూడా లోపలికి రాలేని పరిస్థితి. అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు, అదేవిధంగా పీఓలు, ఆర్ఓతో పాటు ఈ పీఓలు సిబ్బంది తప్ప మిగతా వాళ్ళు ఎవరిని కూడా లోపలికి అనుమతించడం లేదు. కౌంటింగ్కు సంబంధించిన ప్రక్రియ అయితే సురువైంది. ఇక వార్డు సభ్యులకు సంబంధించి కూడా చూస్తే అన్ని వార్డులలో 1-2 ఓట్లతో గెలిచినవి దాదాపు 30%కు పైన ఉంటాయి. అంటే అక్కడ ఉండే వార్డు సభ్యులు ఎవరైతే ఉంటారో అందరూ లిమిటెడ్ ఓట్లే ఉంటాయి. ఒక వార్డుకు ఎగ్జాంపుల్ ఒక 200, 204, 220 ఇన్ని ఓట్లే ఉంటాయి. సో ఆ వార్డు సభ్యులకు సంబంధించి మాత్రం ఇద్దరు కూడా గెలుపుకు సంబంధించి ఇద్దరు ఉంటే ముగ్గురున్నా కానీ గెలుపుకు సంబంధించి వాళ్ళకు వచ్చే ఏదైతే గెలుపుకు కావాల్సిన ఓట్లు ఉంటాయో వాళ్ళందరినీ కూడా కలిసే ప్రయత్నం, అవసరమైతే వాళ్ళకు డబ్బులు ఇవ్వడం, మద్యం ఇవ్వడం, వాళ్ళు మొత్తం కూడా ఈ ప్రచారానికి సంబంధించిన ఎన్ని రోజులు ఉంటుందో ఆ ప్రచారంలో భాగంగా ప్రతిరోజు వాళ్ళని కలవడము, వాళ్ళని కలిసి ఓటును అభ్యర్థించడము, వాళ్ళు చేసిన పనులు కావచ్చు, లేకపోతే చేయబోయే పనులు కావచ్చు, ఇవన్నీ కూడా చెప్తూ తీసుకున్న పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా చేసి ఎన్నికల ప్రచారం ఎంత సీరియస్గా అయితే తీసుకున్నారో వాళ్ళకు సంబంధించిన గెలుపోటములకు సంబంధించిన వాళ్ళ భవిష్యత్తు ఇప్పుడు ఆ బ్యాలెట్ బాక్స్లో ఉన్నది. ఆ బ్యాలెట్ బాక్స్ ఇప్పుడే ప్రస్తుతం అయితే 2 గంటలకు ఓపెన్ చేశారు. ఓపెన్ చేసి కౌంటింగ్ ప్రక్రియ మాత్రం స్టార్ట్ అయింది. ఆ స్టార్టింగ్కు సంబంధించి మాత్రం వార్డు సభ్యులు ఒక్కొక్కటిగా సమయం పట్టే అవకాశం ఉంది. ఒక 2-3 అవర్స్లో పూర్తిగా వార్డులకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ ముగుస్తుంది. మళ్ళీ ఆ తర్వాత సర్పంచ్ సంబంధించిన ఓట్ల లెక్కింపు ఉంటుంది. మేజర్ గ్రామ పంచాయతీకి మాత్రం చాలా టైం పట్టే అవకాశం ఉంది. దీనికి సంబంధించి 1వ విడత 2వ విడతలో కౌంటింగ్కు సంబంధించి ఎక్కడెక్కడైతే పొరపాట్లు జరిగాయో ఆ పొరపాట్లకు సంబంధించి పీఓలు కావచ్చు, అదేవిధంగా ఆర్ఓలు కావచ్చు, చేసిన పొరపాట్లు ఏవైతే ఉంటాయో వాటిని సీరియస్గా తీసుకున్నారు జిల్లా కలెక్టర్లు. నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నిన్న దేవరకొండలో మాట్లాడుతూ చాలా సీరియస్గా ఇప్పటి వరకు ఉద్యోగుల సంక్షేమం కోసమే నేను మాట్లాడాను, కానీ నన్ను ఇరకాటంలో పెట్టే ప్రయత్నం అధికారులు చేస్తున్నారు. కౌంటింగ్ విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నారు. అదేవిధంగా అభ్యర్థులకు కొంతమంది వంతన వాడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దీన్ని మాత్రం నేను సహించేయలేదు. అందరం కూడా ఎన్నికల కమిషన్ దృష్టిలో ఉన్నాం. ఎన్నికల కమిషన్ పరిధిలోనే మనం పనిచేయాలి. ఖచ్చితంగా కూడా లిమిట్స్ క్రాస్ అయ్యి ఎవరైనా పని చేస్తే మాత్రం చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి అయితే, బహిరంగ మీటింగ్లోనే హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. తను మొదట మాట్లాడుతూనే ఇప్పటి వరకు ప్రశాంతమైన వాతావరణాన్ని చూశారు, నన్ను ప్రశాంతంగా ఉండడమే చూశారు, కానీ నా కోపాన్ని చూడాల్సి వస్తుంది అని చెప్పేసి ప్రారంభించడమే చాలా సీరియస్గా ప్రారంభించిన పరిస్థితి ఉంది. ఇక యాదాద్రి జిల్లాకు వచ్చేటప్పటికి ఇప్పటికే వాళ్ళందరికీ కూడా ఎవరైతే ఎన్నికల సిబ్బంది ఉంటారో వాళ్ళందరికీ కౌన్సిలింగ్ ఇచ్చారు. అదేవిధంగా క్లాసులు తీసుకున్నారు, ఎట్లా కౌంటింగ్ చేయాలి, ఎక్కడైతే మొదటి విడత, సెకండ్ విడత తప్పిదాలు జరిగాయో ఆ తప్పిదాలు మళ్ళీ 3వ విడత కౌంటింగ్లో కాకుండా చూసుకునే ప్రయత్నము జిల్లా కలెక్టర్ హనుమంతరావు చూసుకుంటున్నారు. ఇక మరోవైపు మోడర్న్ పోలింగ్ బూత్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఆ మోడర్న్ పోలింగ్ బూత్లకు సంబంధించి కూడా ప్రతి మండలానికి ఒకటి ఏర్పాటు చేశారు. ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. మొదటి విడతలో రాష్ట్రంలోనే హైయెస్ట్ పోలింగ్ శాతం యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది. అదే పోలింగ్ శాతాన్ని మళ్ళీ కంటిన్యూ చేయాలనే ఆలోచనతోటి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అనేక కార్యక్రమాలను చేస్తున్న ఓటర్లను అవేర్నెస్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అంటే ఓటర్లకు సంబంధించి పోలింగ్ శాతం అయితే గతంతో పోలిస్తే ఈసారి పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇక ఎవరి భవిష్యత్తు ఎట్లా ఉంది ఏంది అనేది మరో 2 గంటల్లో ప్రతి గ్రామ పంచాయతీకి సంబంధించిన ఓరల్ రిపోర్ట్ రాకపోయినప్పటికీ కూడా కొంత అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి మాత్రం కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అభ్యర్థులు గెలుపుకు సంబంధించిన అభ్యర్థులు ఎవరుంటారు, ఓటమికి సంబంధించిన అభ్యర్థులు ఎవరుంటారు అనే దాని మీద కూడా వాళ్ళ క్యాడర్కు కావచ్చు, ఆ గ్రామస్తులకు కావచ్చు ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉన్నది. ఇప్పటికైతే ప్రశాంతమైన వాతావరణంలో కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అయింది. మాధురి.